कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तव अवतार। पतित पावन हेतु तव अवतार। मोसम पतित प्रभु न पाइबे मोसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बड़ो दुखी। कृपावलोकन करो हमी बड़ो दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। न सतो विद्यते भावो न भावो विद्यते सतः। उभयोरपि दृष्टो असత్వానయోస్తత్వదర్శిభిః। అసత్తునకు భౌతిక దేహము ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి ఆత్మ మార్పు లేనదియు సత్యద్రష్టులైన వారు నిర్ణయించి ఉన్నారు. ఈ రెండింటి తత్వమును బాగుగా అధ్యయనము చేసి వారి విషయమును ధృవీకరించిరి. ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉన్నారన్నమాట. శరీరం అసత్తు అంటే శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ముందు శ్లోకంలో మనం చర్చించాం. భగవంతుడు ఏం చెప్తున్నారు?
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఒక్క జన్మలోనే మనం ఎన్ని శరీరాలు మారుస్తూ ఉన్నాం. బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి మధ్య వయస్కులకు, మధ్య వయస్కుల నుంచి వృద్ధాప్యానికి ఒక్క జన్మలోనే శరీరాలు మారుస్తూ ఉన్నాం. సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే ప్రతి 7 సంవత్సరాలకు కూడా మనలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా మారిపోతుంది అని చెప్పి సైన్స్ చెప్తుంది అనమాట. సో మనం ప్రతి జన్మలో కూడా ఈ యొక్క శరీరాలు మారుస్తూ ఉన్నాం. కానీ మీరు చిన్నప్పుడు చూపించినటువంటి తీసినటువంటి ఫోటోని ఎవరికైనా చూపిస్తే ఇది ఎవరు అంటే మన తల్లిదండ్రులు చెప్పాలి, నాయన నువ్వు చిన్నప్పుడు ఇట్లా ఉన్నావు అని చెప్పి. గుర్తుపట్టలేం మనం. అటని చెప్పి చిన్నప్పుడు నాకు చిన్న శరీరం ఉంది కదా, ఇప్పుడు 5 అడుగుల శరీరం ఉంది, 6 అడుగుల శరీరం ఉంది, సో ఆ చిన్నప్పుడు వ్యక్తి ఇప్పుడు వ్యక్తి వేరే, చిన్న సుబ్బారావు వేరే, పెద్ద సుబ్బారావు వేరే అనే ఉండదు. శరీరం మారినప్పటికీ కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఒక్కడే. శరీరం మార్పు చెందింది కానీ ఆత్మ ఎటువంటి మార్పు లేదు. ఆత్మ శాశ్వతుడు. ఈ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. సో అందువల్ల ఈ యొక్క శ్లోకంలో ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలా అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. తర్వాత ఏమో జరుగుతుంది, ఈ శరీరం పూర్తిగా నశ్వరమైన తర్వాత, ఉదాహరణకి భగవంతుడు ఏం చెప్తారు, మనం ఎప్పుడైతే ఈ యొక్క బట్టలు చిరిగిపోతాయో కొత్త బట్టలు మనం ధరిస్తాం. అదే కొత్త బట్టలు మనం ధరిస్తామన్నారు, మరి ధరిస్తాం దేన్ని బట్టి కొత్త బట్టలు ధరిస్తాం? మన దగ్గర ధనం బాగా ఉందనుకోండి, ఖరీదైనటువంటి బట్టలు మనం కొనుక్కుంటాం. అదే కొంచెం ధనం తక్కువగా ఉంది అనుకోండి, ఏదో దానికి తగ్గట్టుగా మనం బట్టలు కొనుక్కుంటాం. అందుకనే భగవద్గీతలో ఇంకొక శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మసు. చాలా మందికి సందేహం కలుగుతుంది. కొందరు ఉన్నతంగా జన్మిస్తూ ఉన్నారు, కొందరు అధమంగా జన్మిస్తూ ఉన్నారు, కొందరేమో ధనికులుగా ఉన్నారు, కొందరేమో బీదవాళ్ళుగా ఉన్నారు, కొందరు తెలివితో ఉన్నారు, కొందరు తెలివిహీనులుగా ఉన్నారు, కొందరు అందంగా ఉన్నారు, కొందరు అందవిహీనంగా ఉన్నారు. వీటన్నిటికీ తారతమ్యాలకు కారణం ఏమిటి? కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాం? మనలో ఉన్నటువంటి గుణాలను బట్టి చేస్తాం. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. అందువల్ల మనం చేసే కర్మలను బట్టే మనం ఇప్పుడు పుణ్యం బాగా చేసుకొని ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏదో ఉన్నత కుటుంబంలో పుడతాం మృత్యు తర్వాత. అట్ట కాకుండా చాలా పాపాలు చేస్తున్నాము, తర్వాత ఏదో జంతు జీవజాతుల్లో పుట్టడమో, లేకపోతే ఒకవేళ మనిషిగా పుట్టినా కానీ బీదరికంలో పుట్టడమో, తెలివిహీనత్వంతో పుట్టడమో, అంగవైకల్యంతో పుట్టడమో, ఈ రకంగా జరుగుతుందన్నమాట. సో వీటన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం జీవించేటువంటి జీవితంలో ఏ రకమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాము అనే దాన్ని బట్టి తరువాతి జన్మ అనేది నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు మనం ధర్మం ఏంటో తెలుసుకొని ధర్మంగా మనం నడుచుకున్నప్పుడు, పుణ్యాన్ని మనం సంపాదించినప్పుడు ఉన్నతమైన జన్మ ఎత్తచ్చు. లేకుండా మనం ధర్మాధర్మాలు లేకుండా పాపంతో మన జీవితాన్ని గడిపి దుర్భరంగా మన జీవితాన్ని గడిపినప్పుడు తరువాతి జన్మ అన్నటువంటిది చాలా దుర్భరంగా ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఇది. సో ముఖ్యంగా మనం ఈ శరీరం మంచి జన్మ ఎత్తినా కానీ చెడు జన్మ ఎత్తినా కానీ ఈ యొక్క శరీరం అన్నటువంటిది ఒకరోజు వదిలిపెట్టాల్సిందే. సో ప్రత్యేకించి ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ శరీరం అన్నది అశాశ్వతం. ఇది అద్దె ఇల్లు. అద్దె ఇంటిని అలంకరించుకోవడం అన్నటువంటి తెలివైన విషయం కాదు. ఎవరైనా ఒక అద్దె ఇంటిలో ఉంటూ దాన్ని అలంకరించుకుంటే ఎవరైనా చూసేవాడు ఏమంటాడంటే వీడేం తెలివిహీనుడయ్యా, అద్దె ఇంటిని అలంకరించుకుంటున్నాడు అంటాడు. సో అందువల్ల ఈ శరీరం అద్దె ఇల్లు, ఏదో ఒక రోజు ఖాళీ చేయాలి. మనం శాశ్వతమైనటువంటిది ఆత్మ. ఆ యొక్క ఆత్మ మనం ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కూడా ఈ దుఃఖాల నుంచి తప్పించుకోలేం. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అన్నటువంటి ఎవరు తప్పించుకోలేరనమాట. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆ బ్రహ్మ భూనాంలోక పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ లేదు అని చెప్తూ ఉన్నారనమాట. మరి మనం ఈ విలువైనటువంటి మనుష్య జన్మలో మనం ఏ పని చేయాలా అంటే ఈ యొక్క భవసాగరం నుంచి విముక్తిని పొంది భగవంతుణ్ణి ఏ రకంగా చేరుకోవాలా అనే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాలా. సో దానికి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది శారీరక భావం నుంచి మనం బయటపడాలా. ఈ యొక్క వైరాగ్యం మనకు ఇప్పుడు కూడా వస్తుంది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వస్తుంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తుంది. కానీ ఆ వైరాగ్యం కాదు, దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఎవరైనా శ్మశానానికి వెళ్తే అక్కడ చూస్తారంట ఈ చితులన్నీ కూడా మడుతూ ఉంటాయి, తర్వాత శరీరాలు కాలుతూ ఉంటాయి, ఒక రోజు ఇంతే కదా అని చెప్పి. మళ్ళీ శ్మశానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రంగుల ప్రపంచం చూస్తే వాడు అనుకుంటాడు శ్మశానంలో అట్టుంది, ఇక్కడ చాలా బాగుంది అనుకుంటాడు. అదే ఆచార్యులు కూడా చెప్తారు సునక వైరాగ్యం అని. చలికాలం పూట సునకం అనుకుంటుందంటే రాత్రి అబ్బా చాలా చలిగా ఉంది, ఒక రైమాన్స్ రగ్గు ఒకటి కొనుక్కోవాలని చెప్పి ఉదయంతో సూర్యుని చూసిన తక్షణమే మళ్ళా అబ్బే
రగ్గుతో పనే ఉంది, ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా అనుకుంటుందండి. సో ఈ రకమైనటువంటి వైరాగ్యం కాదనమాట. నిజమైనటువంటి వైరాగ్యం, వైరాగ్య విద్య నిజ భక్తి యోగం. నిజమైనటువంటి భక్తి యోగం ఏంటి? వైరాగ్యం ఉండాలి మనలో. వైరాగ్యం అంటే ఏ రకంగా వైరాగ్యం అంటే ఆచార్యులు చెప్తూ ఉన్నారు, మనం ఈ ప్రాపంచిక పనులు చేస్తూ ఉన్నా అంటే వైరాగ్యం అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. బాధ్యతల నుంచి తప్పించుకోవడం కాదు వైరాగ్యం. మనం చాలా మంది ఏమనుకుంటారంటే వైరాగ్యం అంటే ఏదో సన్యాసం పుచ్చుకొని భార్య పిల్లలు అందరినీ వదిలేసి ఏదో వెళ్ళిపోవాలని చెప్పి. అది కాదు వైరాగ్యం అంటే. మనం గృహస్థుడైనా అయి ఉండొచ్చు, వానప్రస్థుడైనా అయి ఉండొచ్చు, సన్యాసి అయినా అయి ఉండొచ్చు. మనం ఒక పక్క జీవితాన్ని గడుపుతూ కూడా ఆచార్యులు వివరణ ఏమిస్తూ ఉన్నారు, కమలపు టాకు నీటిలో ఉన్నా కానీ అది తడి అంటకుండా ఉంటుంది. కమలము అంటే తామర ఆకు నీళ్ళలోనే ఉంటుంది, కానీ మీరు దాన్ని పైకెత్తినట్లయితే తడి అంటకుండా ఉంటుంది. అదే రకంగా మనం గృహస్థులుగా ఉన్నా, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ ఇదంతా కూడా ఒక డ్రామా. శాశ్వతమైనటువంటిది ఏంటి అంటే ఇవన్నీ చేస్తూ కూడా సాంఘికంగా ఒక పక్క ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకుంటూ జీవితం యొక్క పరమగమ్యం ఏంటో తెలుసుకుని జీవనాన్ని గడపడానికి మనం ప్రయత్నించాలా. అందుకనే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏంటి అని తెలుసుకుని మనం జీవనాన్ని గడపడం కోసం ప్రయత్నించాలా. అవి తెలుసుకుని ఆ యొక్క గమ్యాన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఇంకో పక్క ఈ యొక్క సాంఘికమైనటువంటి కుటుంబము, భార్య, పిల్లలు వీళ్ళని కూడా చూసుకుంటూ అదే సమయంలో ఆ భగవత్ చింతనలో మన గమ్యాన్ని చేరుకునే దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలా. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ యొక్క వైరాగ్య విద్య నిజ భక్తి యోగం ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నా కానీ మనం ఒక పక్క వైరాగ్యాన్ని పెంపొందించుకుని ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాల మీద ఆకర్షణ మనం పెంపొందించుకుంటూ పోవాల క్రమంగా. అయితే ఈ వైరాగ్యం అన్నటువంటిది అంత సామాన్యమైన విషయం కాదండి. ఎందువల్లంటే ఎన్ని విన్నా ఎన్ని చేసినా కానీ ఎంత మనలో విరక్తి ఈ ప్రపంచం మీద కలిగినా కానీ ఆ యొక్క బంధనం అన్నటువంటిది విదవడం అంత సామాన్యం కాదు. ఎవడో పూర్వానికి అతనికి ఎన్నో కష్టాలంట, ఈ ప్రపంచంలో ఎక్కడ జీవిస్తాంలే అని చెప్పి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. మరి ఎట్లా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు అంటే సరే ఎట్లాగూ దుఃఖాలన్నీ ఉన్నాయి, పరిష్కారం ఆత్మహత్యే, ఒక రైలు కింద పడిపోయి చచ్చిపోదాం అని చెప్పి పోతున్నాడంట. ఆ పోయే దారిలో ఒక వ్యక్తి కనిపించాడు. అరే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అయ్యా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, రైలు కింద పడి చచ్చిపోదాం అని చెప్పి వెళ్తున్నాను అన్నాడంట. అయితే చచ్చిపోతాం అనుకున్నటువంటి వ్యక్తి చేతిలో ఒక పెద్ద 7 గిన్నెల క్యారీర్ ఉందంట. అప్పుడు ఈ వ్యక్తి అడిగాడంట, అరే నాయనా చచ్చిపోవడానికి రైలు కింద పడ్డానికి వెళ్తున్నాను అన్నావు కదా, మరి ఈ క్యారీర్ ఏంటి, చేతిలో 7 గిన్నెల క్యారీర్ ఉంది అన్నాడంట. అప్పుడు అతను అన్నాడు, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా, ట్రైన్ ఒకవేళ లేటుగా వస్తే ఆకలితో చావమంటావా, అందుకని చెప్పి క్యారియర్ తీసుకెళ్తున్నాను అన్నాడంట. చావడానికి సిద్ధమయ్యాడు కానీ క్యారియర్ పెట్టుకొని వెళ్తున్నాడు. సో వైరాగ్యం ఈ రకంగా ఉంటుందన్నమాట. నిజమైనటువంటి వైరాగ్యం ఏంటి అంటే వీటన్నిటితో ఉంటూనే వాటితో బంధం లేకుండా ఒక కర్తవ్యంలాగా అవి చేసుకుంటూ గమ్యం దేవదేవుని చేరుకోవడం అన్నటువంటి భావనతోటి, అందుకనే దాన్ని ఏమన్నారు అంటే యుక్త వైరాగ్యం అన్నారు. యుక్త వైరాగ్యం అంటే మనం ఈ ప్రాపంచిక జగత్తులో మన బాధ్యతలు మనం చూసుకుంటూనే భగవత్ సేవలో మన సమయాన్ని కైంకర్యం చేసి ఈ యొక్క జీవిత గమ్యం దేవదేవుని చేరుకోవడం అన్నటువంటి భావనలో జీవిస్తూ ఈ కార్యకలాపాలు కూడా చేసుకుంటూ జీవించడాన్ని యుక్త వైరాగ్యం అన్నారు. అంటే ప్రతి ఒక్కటి కూడా కృష్ణుని యొక్క సేవలో వినియోగిస్తూ మనం జీవితాన్ని గడపడం. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రలమవుతాము, మనుష్య జీవితాన్ని మనం సార్థకం చేసుకున్న వాళ్ళమవుతాం. అట్లా కాకుండా కేవలం శారీరక భావన అంటే ఈ శరీరానితో సంబంధమైనటువంటిది ఏదైనా కానీ శరీరంతో అంతమైపోతుంది, అది శాశ్వతంగా మనతో వచ్చేటువంటిది ఏమీ కాదనమాట. ఆత్మతో వచ్చేటువంటిది పరమాత్మ సేవ మాత్రమే. అదొక్కటే రేపు మనల్ని మృత్యువు నుంచి కాపాడుతుంది. భగవంతుడు కూడా ఏం చెప్తూ ఉన్నాడు, నేహావిక్రమనాశోస్తి ప్రద్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. నాకు చేసుకున్న స్వల్ప ధర్మమే త్రాయతో మహతో భయాత్, అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి నిన్ను కాపాడుతుంది. దానికి ముందు మనం శారీరక భావన, సుఖదుఖాలకు మనం అతీతమైనటువంటి చైతన్యం, శత్రుమిత్రులకు అతీతమైనటువంటి చైతన్యం. మనం ఒక్క శత్రువుని కలిగి ఉన్నా కానీ ఈ యొక్క సమాజంలో మనం ముక్తిని పొందేదానికి అవకాశం లేదు. అందరూ సమదృష్టితోటి అందరినీ మిత్రులుగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో, ఉదాహరణకి చరిత్రలో జయదేవ్ గోస్వామి ఆయన చాలా గొప్ప భక్తుడు. చిన్న వయసులోనే ఆయన భగవత్ చింతనలో ఉండేటువంటి వాడు. అయితే ఆయన ఏం చేసేవాడు అంటే గురుకులానికి వెళ్తే విద్య నేర్చుకునేదానికి అక్కడ గురువుగారు విద్య చెప్తూ ఉంటే విద్య నేర్చుకునేవాడు కాదు. పిల్లలందరితో కలిసి వెళ్ళి రామాయణంలోనో మహాభారతంలోనో ఏదో ఒక కథలు డ్రామాల్లాగా ఆయన ఆటలాడి వచ్చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు తండ్రి ఏదో మార్కెట్కి వెళ్ళారు ఏదో వస్తువులు కొనడానికి. అక్కడ గురుకులం ఉపాధ్యాయుడు కనిపించాడు అనమాట. గురువు గారు మా పిల్లవాడు ఎట్టా చదువుతూ ఉన్నాడని అడిగారు.
అప్పుడు గురువుగారు చెప్పారు, ఈ ఊర్లో గురుకులం మూసేసి చాలా రోజులైంది అన్నాడు. ఇదేంటిది, రోజు మా వాడు వస్తున్నాడు కదా అంటే, తాజెడ్డా కోతి వనమెల్లా చెడిచిందని మీ వాడు చెడ్డమే కాకుండా అందరినీ చెడుపుతున్నాడు, అదేదో రామాయణంలో డ్రామా అని చెప్పి ఇంకోటి అని చెప్పి వెళ్ళిపోతున్నారు, అక్కడ చదువు చెప్పడానికి పిల్లలు ఎవరు ఉండట్లేదు, అందువల్ల నేను గురుకులాన్ని మూసివేశాను అని చెప్పారు. ఈ లోపల తండ్రి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే, అక్కడ ఒక రైతు తండ్రి కోసం వేచి ఉన్నాడు. ఏమయ్యా అంటే, మీ పిల్లవాడు ఈరోజు లంకా దహనం నాటకం అంట మా యొక్క అరటి తోటంతా తగలబెట్టేశాడు, అందువల్ల అక్కడ జరిగిన నష్టానికి మీరు డబ్బు కట్టాలా అన్నాడు. అప్పుడు ఈయన గురువుగారు చెప్పింది ఖచ్చితంగా సత్యమే, అది వీడు చూడు ఎంత దుర్మార్గుడిగా తయారయ్యాడో, లంకా దహనం ఏంటి, అరటి తోట తగలబెట్టడం ఏంటి, వాడు రాని కథ చెప్తానని చెప్పి తండ్రి ఆయన ఏదో నచ్చజెప్పి పంపించేశాడు. జయదేవ్ గోస్వామి ఇంటికి వచ్చేసరికి చేతిలో కర్ర పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు ఈయనకి బెడత పూజ చేయడానికి. అప్పుడు వచ్చిన తర్వాత, అరే నీకు బుద్ధి ఉందా, విద్య నేర్చుకోమని చెప్పి గురుకులానికి పంపిస్తూ ఉంటే నువ్వు గురుకులాన్ని నుంచి బయటకు వెళ్ళిపోయి నాటకాలు అవి ఇవి వేస్తావా అని చెప్పి 4 తన్నాడు అనమాట. అప్పుడు తండ్రి ఆ రకంగా దండిస్తూ ఉంటే తల్లి ఏమంటూ ఉంది అంటే, అరే నాయన చదువుకుంటే నీకే మంచిది కదా, భవిష్యత్తు బాగుంటుంది అనింది. అప్పుడు జయదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, అమ్మ అయ్యవారు అక్షరాలు దిద్దేటప్పుడు నాకు భగవంతుని మురళి మీద ఉన్నటువంటి రంధ్రాలు గుర్తుకొస్తాయి. ఎప్పుడైతే ఆ మురళి గుర్తుకొస్తుందో, మురళీ వాయిద్యం గుర్తుకొస్తుంది భగవంతునిది. ఆ మురళీ వాయిద్యం ఎప్పుడైతే గుర్తొస్తుందో భగవంతుని యొక్క లీలలు గుర్తొస్తాయి. ఇంకొక క్షణం నేను అక్కడ ఉండలేను, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను. నాతో పాటు ఆ విద్యార్థులందరూ కూడా, తోటి విద్యార్థులు వస్తారు, మేమందరం కూడా ఏదో ఒక నాటకం పురాణాల్లో నుంచి చేసుకొని ఇంటికి వచ్చేస్తాం, ఏం చేయమంటావమ్మా అన్నాడు. సో ఈ రకంగా ఆయన కాలం గడుపుతూ ఉన్నారు. కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే, తల్లిదండ్రుల అనారోగ్యంతో ఇద్దరు మరణిస్తారనమాట. అప్పుడు ఆయన అంత్యక్రియలు జరిపి ఇంటికి వచ్చేసరికి అక్కడ ఆ ఊరు జమీందారు ఇంటి దగ్గర ఉంటాడు. ఆయన ఏమంటారంటే, అరే నాయన మీ తండ్రి మా దగ్గర చాలా అప్పు తీసుకున్నాడు, దాన్ని ఎట్లాగ తీర్చలేదు, ఇప్పుడు మరణించాడు, ఆ అప్పుకు బదులుగా ఈ ఇల్లు నేను స్వాధీనం చేసుకుంటున్నాను అన్నాడు. అప్పుడు జయదేవ్ గోస్వామి అన్నాడు, నాయన ఖచ్చితంగా మీరు స్వీకరించవచ్చు, అయితే నాదొక చిన్న మనవి అన్నాడు. ఏంటిది అన్నాడు. ఈ ఇంటిలో 2 విలువైన వస్తువులు మా తల్లి నాకు ఇచ్చింది, అవి నాకు కావాలన్నాడు. ఏంటిది అన్నాడు. రాధాకృష్ణ విగ్రహాలు అన్నాడు. సరేనని చెప్పి అంగీకరించాడు యజమాని. ఆ విగ్రహాలు తీసుకుని బయటకు వచ్చే లోపల ఆ యొక్క జమీందారు యొక్క కుమార్తె పరుగున ఏడ్చుకుంటూ వచ్చింది. ఏడ్చుకుని వచ్చి, ఏమ్మా ఏం జరిగింది అన్నాడు జమీందారు. నాన్న మన ఇల్లు మంటల్లో తగలబడిపోతూ ఉంది, నిప్పంటుకునింది, ఇంటికి తగలబడిపోతూ ఉంది అని. అప్పుడు జయదేవ్ గోస్వామి ఎప్పుడైతే అది విన్నాడో, అరే నేనేమన్నా ఈ వ్యక్తికి ఏమన్నా సహాయం పడగలనేమో అని చెప్పి పరిగెట్టుకుంటూ ఆ మండుతూ ఉన్నటువంటి ఇంటిలోకి ప్రవేశిస్తాడనమాట. ఎప్పుడైతే జయదేవ్ గోస్వామి ఆ నిష్కల్మషమైనటువంటి ఇతని ఇంటిని ఆ జమీందార్ తీసేసుకునే దానికి ప్రయత్నిస్తే, జయదేవ్ గోస్వామి ఆయన ఇల్లు తగలబడిపోతూ ఉంటే అతనికి ఏమన్నా నేను సహాయం చేయొచ్చేమో అని చెప్పి ఆ తగలబడుతూ ఉన్నటువంటి ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ఆ చిన్న వయసులోనే ఆయనలో ఉన్నటువంటి ఆ నిష్కల్మష స్వభావం, ఆ పవిత్రతకు ఆ మంటలు అట్లాగే ఆరిపోతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ నాకెవరూ లేరు అని చెప్పి పూరీ క్షేత్రానికి వెళ్ళిపోతారు జయదేవ్ గోస్వామి. అక్కడ యవ్వనంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆ పూరీ క్షేత్రంలో ప్రధాన అర్చకుని యొక్క కుమార్తె కూడా యవ్వనంలోకి వస్తుంది. ఆ ప్రధాన అర్చకుడు జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమార్తె వివాహానికి వచ్చింది, వరుడు ఎవరైతే బాగుంటుంది అని చెప్పి జగన్నాథుని అడిగాడంట. అప్పుడు జగన్నాథ స్వామి చెప్పారు, ఇక్కడ జయదేవ్ గోస్వామి అన్నటువంటి ఒక యువకుడు ఉన్నాడు, అతనికి నీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తే మంచి జరుగుతుంది అన్నాడు. సరేనని చెప్పి ఈ ప్రధాన అర్చకుడు జయదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్తే ఈ విషయాన్ని చెప్తే జయదేవ్ గోస్వామి అన్నారు, అయ్యా నేనేదో సర్వసంగాన్ని పరిత్యజించి ఏదో నా భగవత్ చింతనలో నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను, అటువంటిది మీరు ఈ వివాహం ఇవన్నీ నాకెందుకు పెడతారు స్వామి, మహాప్రభు నన్ను వదిలిపెట్టండి, నేను పోతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం తీరా వెళ్ళి ఈ ప్రధాన అర్చకులు జగన్నాథ స్వామితో చెప్పారు. జగన్నాథ స్వామి మరుసటి రోజు ఈ జయదేవ్ గోస్వామి యొక్క స్వప్నంలోకి వచ్చి, నీవు పలానా ఆయన కుమార్తెను నువ్వు వివాహం చేసుకోవాలని చెప్పి ఆజ్ఞాపించారు. మరి భగవంతుడు ఆజ్ఞాపిస్తే నేనేం చేస్తాను? వివాహానికి ఒప్పుకున్నారు, వివాహం జరిగిపోయింది. మరి ఇంతకు ముందంటే నేను బ్రహ్మచారిగా ఉన్నాను, ఇక్కడ ఏదో కాలక్షేపం చేస్తున్నాను, ఇప్పుడు వివాహం అయింది, మరి నా స్వగ్రామానికి వెళ్ళి ఏదైనా పని పాట చేసుకొని నా జీవితాన్ని గడుపుతామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్తే దారిలో జయదేవ్ గోస్వామి జయదేవ అష్టపదులు మనందరికీ తెలుసు, చాలా చక్కగా ఆ కీర్తనలు ఉంటాయి. ఆయన ఆ కీర్తనలు పాడుకుంటూ పోతూ ఉంటే ఆ మార్గంలో ఒక రాజు వెళ్తూ ప్రయాణం చేసి ఆ కీర్తనలు విని ఆ రాజు ఏమన్నాడు అంటే, అయ్యా మా రాజ్యానికి వచ్చి ఈ యొక్క కీర్తనలు మీరు పాడండి, నా ప్రజలందరూ కూడా వింటే ఆధ్యాత్మిక భక్తి భావంలో వాళ్ళందరూ కూడా తరిస్తారు అని చెప్పి వేడుకున్నాడు. జయదేవ్ గోస్వామి అంగీకరించారు. అంగీకరించి ఆయనతో వెళ్ళి ఆ రాజ్యంలో పెద్ద కచేరీ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక భావంలో ఈయన ముంచి వేశారనమాట. ఎంతో తన్మయత్వంలో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక భావాలను పొందారు. అప్పుడు ఏమైంది అంటే ఆ రాజు చాలా సంతుష్టుడై
ఈ జయదేవ్ గోస్వామికి చాలా విరాళాలు ఇచ్చారు. నగలు, బంగారు, ధనము అన్ని కూడా ఇచ్చారు. జయదేవ్ గోస్వామి అయ్యా ఇవన్నీ నాకు వద్దన్నాడు, కానీ ఆయన బలవంతంగా ఇచ్చారు. మరి అవి తీసుకుని వస్తూ ఉంటే దారిలో ఏం జరిగింది అంటే ఒక 4 దొంగలు జయదేవ్ గోస్వామి దగ్గరికి వచ్చి ఈ విలువైనటువంటి వస్తువులన్నీ మాకు ఇచ్చేయమన్నారు. ఎప్పుడైతే అడిగారో ఈయన మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఈ దొంగలు అవి తీసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఏమని ఆలోచించుకున్నారంటే, అడగంగానే ఇచ్చేశాడు అంటే వీడేదో పెద్ద ఎత్తు పన్నేటట్టున్నాడు, మనకేదో శిక్ష పడేటట్టు చేస్తాడో మరి ఏం చేస్తాడో తెలీదు, అందుకని చెప్పి వీడిని ఏదో దండించాలి మనం అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చారనమాట. మీరు కూడా ఎవరన్నా అడగంగానే ఇవ్వద్దు, కొంచెంసేపు గట్టిగా పట్టుకొని ఇవ్వండి. సో ఆయన తిరిగి వచ్చి దొంగలు ఏం చేశారు అంటే జయదేవ్ గోస్వామిని చేతులు కాళ్ళు 2 ఖండించేశారు, నీళ్లు లేని బావిలో తోస్తారు. ఆయన నీళ్లు లేని బావిలో పడిపోయాడు. అప్పుడు వీళ్ళు దొంగలు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. రక్తం కారుతూ ఉంది, రక్తపు టేరులో పడుకొని ఉన్నాడు, రక్తపు ముద్దగా పడి ఉన్నాడు జయదేవ్ గోస్వామి. అటువంటి దుస్థితిలో భగవంతునితో ఏం ప్రార్థిస్తున్నారంటే జయదేవ్ గోస్వామి, ఈ మహాత్ములు ఎవరో నాలో మోహాన్ని తొలగించడానికి ఈరోజు ఇక్కడ అవతరించారు. ఈ ధనంతో నేను భగవంతుని మర్చిపోయి ఉండేవాడినేమో. ఆ ధనాన్ని తీసుకోవడమే కాకుండా ఈ ప్రపంచం ఏమీ ఇక్కడేదో సెటిల్మెంట్ అయ్యే ప్రదేశం కాదు. 2 వ్యక్తులు కలిస్తే ఏమనుకుంటారు, ఏమన్నా సెటిల్ అయ్యావా బా, ఇంకొంచెం టైం పడుతుందయ్యా సెటిల్ కావడానికి. ఏం సెటిల్ అవుతాం ఇక్కడ? భగవంతుడు ఏం చెప్తున్నారు, దుఃఖాలయం అశాశ్వతం అంటున్నారు. ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు, మనం సెటిల్ అయ్యేది శ్మశానంలో. సో అందువల్ల అందరూ కూడా ఇక్కడ స్థిరపడాలనుకుంటారు, కానీ ఇది స్థిరపడడానికి ప్రదేశమే కాదే. దుఃఖాలయం అశాశ్వతం, అశాశ్వతం అన్నారు, శాశ్వతం అనలేదు. సో అందువల్ల ఇక్కడ సెటిల్మెంట్ అయ్యేదానికి అవకాశం లేదు. అయితే మోహన్లో మనం ఇక్కడ స్థిరపడాలని అన్ని ప్రయత్నాలు చేసుకుంటాం. అదే ధర్మరాజును అడుగుతాడు, ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు ఏం సమాధానం చెప్తారంటే, కిమ్ ఆశ్చర్యపరం, తాత ముత్తాతలు చనిపోయేది చూస్తూ ఉన్నాం, ఇరిగింటివాడు పొరుగింటివాడు చనిపోయేది చూస్తూ ఉన్నాం, ఇంతమంది చనిపోయేది మనం చూస్తున్నా, ఎవడికి వాడు మాత్రం ఇక్కడ నేను ఫెవికాల్ అంటించుకొని శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో లేదు అని చెప్పి ధర్మరాజు చెప్తాడు, కిమ్ ఆశ్చర్యపరం. సో ఈ రకంగా జయదేవ్ గోస్వామి ఆ బావిలో నెత్తుటి ముద్దలాగా పడిపోయి భగవంతునితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నాలో ఉన్నటువంటి మోహాన్ని బంధనాన్ని తొలగించడం కోసం ఈ మహాత్ములు ఈ రోజు నన్ను ఈ రకంగా దండించి బావిలో పడేశారు. ఆ ధనంతో నేను భగవంతునికి దూరం అయి ఉండేవాడినేమో. ఈ సత్యాన్ని గుర్తించడం కోసం ఈ ప్రపంచం సుఖపడే ప్రపంచం కాదు, ఇది దుఃఖ ప్రపంచం అని తెలియపరచడానికి వాళ్ళు ఆ రకంగా నాతో ప్రవర్తించారని చెప్పి వాళ్ళని మహాత్ములుగా గుర్తించి వాళ్ళని పొగుడుతూ తర్వాత భగవంతుని కీర్తన చేయడం మొదలు పెట్టాడనమాట. ఆ తర్వాత ఆ మార్గంలో ఇంకొక రాజు సైన్యంతో ఏదో విహారానికి వెళ్తూ ఉన్నాడు. ఈయన కీర్తనలు విని ఆయన తన్మయత్వం చెందాడు. అరే ఈ కీర్తనలు ఎవరు పాడుతున్నారు అంటే సైనికులకు చెప్పాడు, ఎవరు పాడుతున్నారో వెతకండి అని చెప్పి. వాళ్ళంతా వెతికితే ఎవరు కనిపించట్లేదు. చివరికి చూస్తే ఆ యొక్క బావిలో నుంచి శబ్దం వస్తూ ఉంది. తీరా ఆ బావి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఈ జయదేవ్ గోస్వామి నెత్తుటి ముద్దలాగా పడిపోయి ఈ యొక్క భగవంతుని యొక్క కీర్తన పాడుతూ ఉన్నాడు అనమాట. వాళ్ళది రాజుగారికి చెప్తే తొందరగా ఆయన తీసుకురండి అని చెప్పి వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్లి ఆయనకు చికిత్స చేపిస్తారు, వైద్యం చేపిస్తారు. ఆయన యొక్క గాయాలన్నీ కూడా మానిపోతాయి. ఆ గాయాలు మానిన తర్వాత ఆ రాజు కూడా జయదేవ్ గోస్వామిని విజ్ఞప్తి చేసుకుంటారు. ఏమని అంటే, నాయన మా ప్రజలను ఈ యొక్క ఆధ్యాత్మిక భావనలతో నింపడానికి వాళ్ళ చైతన్యాన్ని మీరు ఇక్కడ ఈ భగవత్ కీర్తనలను పాడండి అని చెప్తాడనమాట. అప్పుడు జయదేవ్ గోస్వామి సరేనని చెప్పి అక్కడ పెద్ద కచేరీ ఏర్పాటు చేస్తారు. ఈ భగవత్ తత్వంతో నిండినటువంటి యొక్క కీర్తనలను ఆయన పాడుతారనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో తన్మయత్వం చెందుతారు. మరలా ఈ రాజు ఏమంటారంటే, నువ్వు ఎంతో చక్కగా ఈ యొక్క కీర్తనలు పాడావు, ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక భావనలతో వాళ్ళ చైతన్యం నిండింది. ఇప్పుడు నా కోరిక ఏంటి అంటే మీరు ఈ విరాళాన్ని స్వీకరించండి అని చెప్పి విరాళం ఇవ్వబోతారు. అప్పుడు జయదేవ్ గోస్వామి అంటారు, మనసులో అనుకుంటారు, ఒకసారి విరాళం తీసుకొని ఇట్లా పరిస్థితి మళ్ళీ దీనికి విరాళం, అయ్యా నాకేమీ వద్దు విరాళం అంటే ఆయన ఒప్పుకోరు. అప్పుడు జయదేవ్ గోస్వామి అంటారు, ఇక్కడ వచ్చిన ప్రజలకు నాకేదైతే ఇవ్వాలనుకున్నారో దాని అంతా పంచేయండి అంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఈ 4 దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళు జయదేవ్ గోస్వామిని ఎప్పుడైతే చూస్తారో నెత్తిన ముసుగులు వేసుకుని పారిపోవడానికి పోతూ ఉంటారు. అప్పుడు రాజును పిలిచి జయదేవ్ గోస్వామి వాళ్ళని చూపించి, వాళ్ళు సామాన్యులు కాదు మహాత్ములు నా జీవితంలో, వాళ్ళని పిలిచి వాళ్ళకి విరాళం ఇవ్వండి అంటారు. అప్పుడు రాజు వాళ్ళ దిక్కుగా సైనికుల్ని పంపించి వాళ్ళని పిలుచుకురమ్మంటారు. సైనికులు దగ్గర అయ్యే కొద్దీ వాళ్ళు పరిగెత్తూ ఉంటారు. అరే మనం పట్టుకునే దానికి వచ్చినట్టున్నారు, ఆ జయదేవ్ గోస్వామి ఆయనకి జరిగిన అన్యాయం చెప్పేసినట్టున్నారని. కానీ సైనికులు వచ్చి మహాత్ములారా ఆగండి అన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటిది మనం మహాత్ములు అంటున్నారని. వాళ్ళని పిలుచుకొని వచ్చారు, విరాళం ఇచ్చారు. వాళ్ళని పంపిస్తూ ఉంటే జయదేవ్ గోస్వామి అన్నారు, వాళ్ళ గమ్యాన్ని చేరుకునేంత వరకు వాళ్ళకు బందోబస్తు కూడా ఇచ్చి పంపించండి అన్నారు. అంటే ఈయనకు జరిగిందే వాళ్ళకేమైనా జరుగుతుందేమో అంటే శత్రువుకి కూడా హాని తలపెట్టకూడదు అన్నటువంటి భావన మహాత్ముల్లో ఉండింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేను,
ఇక్కడ సుఖదుఖాలకి అతీతమైనటువంటి భావన ఉన్నప్పుడు శత్రుమిత్రులకు అతీతమైన భావన రావాలా మనలో అంటున్నారు. దానికి ముఖ్యంగా శరీరం ఆత్మ వేరన్నటువంటిది మనం గుర్తించాలా, లేకపోతే శరీర సంబంధమైనటువంటి భావనలో మనం ఉన్నట్లయితే శరీరానికి వచ్చేటువంటి సుఖ దుఃఖాలకు కలత చెందుతాము, శత్రుమిత్రత్వాలకు కలత చెందుతాము, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందువల్ల వాటికి అతీతమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రవర్తించుకుంటారు అనేటువంటి సత్యాన్ని తెలియపరచడం కోసం ఈ యొక్క లీల మనం చర్చిస్తూ ఉన్నాం జయదేవ్ గోస్వామిది. ఆయన మహాత్ముడు అంటూ ఉన్నారు వీళ్ళని. సో తనకు జరిగిందే వాళ్ళకేమైనా జరుగుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో బందోబస్తు ఇచ్చి పంపించమన్నారు. తీరా బందోబస్తు వెళ్తూ ఉంటే వీళ్ళ ముఖాలు ఎట్టున్నాయి, దొంగకోళ్ళు బట్టే ముఖాల్లాగా ఉన్నాయి. ఈ సైనికులకి తెలుసు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. మనసులో ఏముందో ముఖాన్ని బట్టి చెప్పొచ్చు అన్నారు. వాళ్ళ ముఖం చూస్తే దొంగల్లాగా ఉన్నారు, ఆయనేమో మహాత్ముడు అంటున్నాడు. ఈ సైనికులకి ఏం అర్థం కాలేదు. అందువల్ల ఈ సైనికులు ఏమంటున్నారంటే, అయ్యా ఆయనకు మీకు అసలు సంబంధం ఏంటి, ఆయన మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు మహాత్ములు అని చెప్పి అసలు ఏంటి కథ అన్నాడు. అప్పుడు ఈ దుర్మార్గులు ఏం చెప్తారంటే, మీరు ఆయన్ని చాలా గొప్ప వ్యక్తి మహాత్ముడు అని చెప్పి ఆయన చేత కీర్తనలు అవి ఇవి పాడిస్తూ ఉన్నారు. ఆయన చాలా దుర్మార్గుడు. పక్క రాజ్యం రాజు ఆయనకి శిరశ్ఛేదనం విధించమని చెప్తే మేము కరుణతోటి కాళ్ళు చేతులు తీసేసి వదిలేసాం కరుణతోటి అని చెప్పి చెప్తారనమాట. అంత పెద్ద అబద్ధం చెప్తారు. ఎప్పుడైతే భూదేవి కూడా ఏం చెప్తుంది అంటే, ఎటువంటి పాపినైనా నేను ఓర్చుకుంటాను కానీ అసత్యం చెప్పేవాడిని నేను ఓర్చుకోలేను అని చెప్పి, భరించలేను అని చెప్పి భూదేవి చెప్తుందనమాట. వాడు అంత మహాత్ముడు ఆయన. ఈ దుర్మార్గులు ఆ మహాత్ముడి మీద అంత అభాండం వేసేసరికి భూమి ఓర్వలేక 2 బద్దలుగా భూమి చీలిపోయి ఈ యొక్క దుర్మార్గులు దాంట్లో పూడిపోతారనమాట, పుడుచుకుపోతారు. అది చూసినటువంటి సైనికులు ఆశ్చర్యపోతారు. అరే వాళ్ళు ఆ మాట చెప్పిన తక్షణమే భూమి 2గా చీలిపోయింది, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పి ఆ యొక్క విషయాన్ని తెలియపరచడం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే విషయం చెప్తారో అప్పుడు రాజుగారు ఈ యొక్క జయదేవ్ గోస్వామి దగ్గరికి వచ్చి, స్వామి అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళతో మీకు సంబంధం ఏంటి, మీరేమో మహాత్ములు అన్నారు, వాళ్ళేమో మీరు చాలా దుర్మార్గులు అని చెప్పి మిమ్మల్ని శిరశ్ఛేదనం విధించమంటే వాళ్ళేదో కాళ్ళు చేతులు వదిలేసి ప్రాణాలతో విడిచిపెట్టారని చెప్పి వాళ్ళేదో చెప్తున్నారు. ఆ మాట చెప్పిన తక్షణమే భూమి బద్దలుగా చీలిపోయి వాళ్ళు భూమిలో కూరుకుపోయారు అని చెప్పినప్పుడు అప్పుడు ఈయన విలపిస్తున్నాడు. అరే వాళ్ళకి ఆ రకంగా జరిగిందా అని చెప్పి రాజుగారు విజ్ఞప్తి చేసుకునేసరికి అస్సలు జరిగిన విషయాన్ని రాజుకు వివరిస్తాడు. వాళ్ళు ఏ రకంగా దొంగతనం చేయడానికి వచ్చారు, ఆ వస్తువులు ఇస్తే వాళ్ళు మళ్ళా వచ్చి చేతులు కాళ్ళు ఖండించింది, ఇవన్నీ చెప్పినప్పుడు, స్వామి వాళ్ళ అంత దుర్మార్గం చేస్తే వాళ్ళని మీరు మహాత్ములుగా గుర్తించి వాళ్ళని పిలిపించి వాళ్ళకి విరాళాలు ఇప్పించి మళ్ళా బందోబస్తు ఇచ్చి మరీ పంపించారంటే మీరు సామాన్యులు కాదు. నిజంగా భగవంతుడే ఉంటే మీకు పాదపద్మాలు ఇచ్చినట్లయితే ఆ పాదపద్మాలను నా కన్నిటితో నేను అభిషేకం చేస్తాను అని చెప్పి భగవంతుడిని ఎప్పుడైతే రాజు వేడుకుంటాడో ఆ క్షణంలో మళ్ళా జయదేవ్ గోస్వామికి చేతులు కాళ్ళు భగవంతుడు ప్రసాదిస్తాడు. నిజంగానే ఆ రాజు ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతోటి ఆయన పాదాలను కడుగుతాడనమాట. సో ఈ రకంగా అటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి ఇది. మనలో కూడా అటువంటి ఉన్నత లక్షణాలు రావాలా అంటే ఆ దేవదేవుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ఈ యొక్క శత్రుమిత్రుల భేదం లేకుండా సమూహం సర్వభూతేషు సమదృష్టిని మనం పెంపొందించుకోవాలా. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. యథార్థ జ్ఞానం కలిగిన వాడు. యథార్థ జ్ఞానం అంటే బీటెక్ ఎంటెక్ కాదు, అవన్నీ చదువుతూ ఉన్నారు కానీ సమదృష్టి ఎక్కడుంది? లేదు. యథార్థ జ్ఞానం ఏది అంటే ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు సమదృష్టి. బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, సునక మాంసం తినే చండాలుడు అందరూ ఆత్మస్వరూపులే, నాకు ఈ భూమి మీద నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావన యథార్థ జ్ఞానం వల్ల వస్తుంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ యథార్థ జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా తెలుసుకుంటూ ఆ జ్ఞానంతో పాటు విజ్ఞానం మనలో రావడం కోసం సాధన, కలియుగంలో మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ తొలగించబడడానికి మనం కలియుగం ఏం చెప్తుంది? ఇది కలిర్ దోష నిదే రాజన్, కలియుగం దోషాలకు నిధి, కలిర్ దోష నిదే రాజన్, హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగం దోషాలకు నిధి, అయితే ఒక్క సుగుణం ఉంది, అదేమిటి? కీర్తనాది ఏవ కృష్ణస్య, కృష్ణుని యొక్క కీర్తన, ముక్త సంగ పరం వ్రజేత్. అన్ని దోషాల నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకునేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఈ యొక్క కలియుగంలో 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, ఈ వ్యసనాలకు దూరంగా ఉంటూ, వ్యసనాలు మనిషిని జంతు ప్రవృత్తిలోకి దిగజారుస్తాయి. అందుకని ఈ వ్యసనాలకు దూరంగా ఉండడానికి నిగ్రహ శక్తి కావాలా, దానికి మంత్ర జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం
नमामि कृष्ण